లేక నేను చెప్పినట్టు అత్తయ్య ఏదైనా ట్రబుల్లో ఉన్నారా? నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి అత్తయ్యని చూడు. నిజంగా అత్తయ్యకి ఏ ప్రాబ్లం లేదు, ఆమె ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి అంతా బాగానే ఉంది అని నీకు అనిపిస్తే మీ వదిన అత్తయ్యని బాగానే చూసుకుంటుంది అని అర్థం. అదే గనక అక్కడ జరిగితే నేనే మావయ్యని ఒప్పించి మావయ్యతో పాటు పిల్లల్ని కూడా అక్కడికి పంపిస్తాను. మాట్లాడవేంటి యష్? నువ్వు అనుకుంటున్నట్టుగా ఇక్కడేమీ లేదు సింధు. అమ్మ బాగానే ఉంది. అమ్మని మా వదిన బాగా చూసుకుంటోంది. టైం చూసుకొని చెప్తాను. పిల్లల్ని నాన్నని ఇక్కడికి పంపించడానికి సిద్ధంగా ఉండు సింధు. థ్యాంక్ యూ మరిది గారు. నాకు కొంత టైం ఇచ్చారు చాలు. అత్తయ్యని మళ్ళీ మామూలు మనిషిగా చేసే బాధ్యత నాది. అత్తయ్యకి కంప్లీట్గా క్యూర్ అయ్యాకే చెప్దాం. అప్పటి వరకు మీ అమ్మగారి విషయంలో మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా నన్ను సంప్రదించి తీసుకోండి. ఓకేనా మరిది గారు? సరే వదినా. నా ఐక్యూ చెప్తూనే ఉంది తేజ, ఇలాంటిదేదో జరుగుతుందని. అందుకే అర్జెంటుగా అప్పుడే మీ అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దామని చెప్పాను. నువ్వే లేట్ చేశావు. ఇప్పుడు చూడు, సాల్వ్ అయిపోతుంది అనుకున్న ప్రాబ్లం పెద్దదైంది. యష్ ఉన్నట్టుండి సడన్గా ఇలా ఊడిపడతాడని నేనేమైనా ఎక్స్పెక్ట్ చేశానా మధు? చెయ్యాలి తేజ. ముందు జాగ్రత్త లేకపోతే మనకి ఫ్యూచర్ ఉండదు. మీ అమ్మ మాటలు మీ తమ్ముడు నమ్మనంత వరకు మనం సేఫ్గా ఉంటాం. యష్ ఒక్కసారి నమ్మడం స్టార్ట్ చేశాడా, ఇంక మన లైఫ్కి ఎండ్ కార్డ్ పడినట్టే. నాకు తెలిసి ఇంక మీ తమ్ముడు మనం ఎంత మాయ చేసినా ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళడు. సో మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ తమ్ముడికి జరిగిపోయిన విషయాలేవీ తెలియకూడదు. తన ఫోకస్ అంతా అత్తయ్య మీదే ఉండేలా చేయాలి. అప్పుడే మనం ఏవైనా చేయగలం. అత్తయ్య నిజంగానే పిచ్చిది అని మీ తమ్ముడు పూర్తిగా నమ్మేలా మనం చెయ్యాలి. చేద్దాం మధు, అలాగే చేద్దాం. మనం ఏం చేసినా మీ తమ్ముడికి డౌట్ రాకుండా చేయాలి. మీ తమ్ముడే మీ అమ్మని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసేలా సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయాలి. అమ్మా, భోంచేయమ్మా. నువ్వు తిన్నావా నాన్నా? తిన్నానమ్మా. తినమ్మా. సర్లేరా, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. ఈ మధ్య నువ్వు సరిగ్గా అన్నం తినడం లేదంట, అన్నయ్య చెప్పాడు. అవునరా, ఎందుకో తినబుద్ధి కావటం లేదు. అసలు అన్నం మీద ధ్యాసే ఉండటం లేదురా. ఏదేదో ఆలోచిస్తూ అన్నం మానేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? నేను వచ్చాను కదా, ఇక నుంచి నీతో పాటు ఇక్కడే ఉంటాను. నువ్వు ఇంకా ఆలోచనలన్నీ మానేసి కడుపు నిండా అన్నం తిని హాయిగా రెస్ట్ తీసుకో. నువ్వు నాకు తోడుగా ఉంటే ఏ ఆలోచన నా మనసులోకి రాదురా. తినమ్మా. నేను తింటానని చెప్పాను కదరా. ఏ, నేను నీకు కలిపి పెట్టకూడదా? చిన్నప్పుడు నాకు గోరుముద్దలు తినిపించేదానివి కదా. పర్లేదు, తినమ్మా.
ఏమైందమ్మా? నన్ను ఎవరు నమ్మటం లేదురా. ఒక మనిషిని నా అనే వాళ్ళే నమ్మకపోతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకిప్పుడు తెలుస్తుంది. నువ్వైనా ఈ అమ్మని నమ్మరా? అమ్మా, నేను నీ కొడుకునమ్మా. నిన్ను నమ్మకుండా ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? రే, నిజంగా నాకు పిచ్చి లేదురా. నేను బాగానే ఉన్నాను. అమ్మా, నువ్వింత చక్కగా మాట్లాడుతుంటే నీకు పిచ్చి అంటే నేను ఎలా నమ్ముతానమ్మా? నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. ముందు నువ్వు తిను. నువ్వు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదు సింధు. అమ్మ బాగానే ఉంది. అమ్మని మా వదిన బాగా చూసుకుంటోంది. యష్ ఎందుకలా అన్నాడు? అక్కడ అత్తయ్య పరిస్థితి ఏమీ బాగోలేదు. అది నా కళ్ళారా నేను చూశాను. అయినా మా అమ్మ బానే ఉంది అని యష్ ఎలా చెప్పాడు? ఆ మధు యష్ని కూడా ఏమైనా మ్యానిపులేట్ చేసిందా? లేదు, సంథింగ్ అక్కడేదో జరుగుతుంది. అత్తయ్య అయితే అక్కడ కరెక్ట్గా లేరు. అయినా యష్ అలా చెప్పాడంటే ఏదో ప్రాబ్లం వల్ల అలా ఫోర్స్గా చెప్పాడనిపిస్తోంది. అమ్మ సింధు, ఏంటి మావయ్య? ఇంకా మీ అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? అవును మావయ్య. దాము బాగానే ఉందని, తనకేం కాలేదని యష్ ఫోన్లో చెప్పాడు కదమ్మా. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వదిలేయ్. ఒకందుకు మనం సంతోషించాలి. ఎందుకో తెలుసా? నువ్వు నా కొడుకువే కాదు, వెళ్ళిపోమన్న మీ అత్తయ్యే ఇప్పుడు యష్ మీద కోపం పోయి వాణ్ణి ఇంట్లోకి రానిచ్చింది కదా. అది ఆనందమే కదమ్మా. కానీ ఒక్కటే బాధ సింధు నాకు. దేని గురించి మావయ్య బాధ? దాము నిన్ను కోడలుగా ఒప్పుకొని మనందరం కలిసుండడం అనేది జరగడం లేదు కదమ్మా. అదే నా బాధ. ఆ దేవుడు మన జీవితాలతో ఎందుకిలా చదరంగం ఆడుతున్నాడో అర్థం కావడం లేదమ్మా. అత్తయ్య బాగానే ఉన్నారని యష్ ఎందుకు చెప్పాడో తెలియాలి అంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్లే పని పడిందన్నమాట. ఏదో విధంగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎలా? ఏంటి? రై ఏంటి నీ గోలా? అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి. చెప్తున్నాను కదా, కట్లు విప్పండి, వాష్రూమ్కి వెళ్ళాలి. రై విప్పరా. పద పద. ఈరోజు ఎలాగైనా తప్పించుకోవాలి.
లేదంటే ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు. ఎలాగా? ఏయ్ ఏయ్ ఎంతసేపు? పద. నిన్ను పడిపోతున్నది. రై ఎటెళ్ళింది అది? రై మేడంకి ఒకసారి ఫోన్ చేయరా. హలో, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? మేడం జర్నలిస్ట్ స్వాతి మా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయింది మేడం. స్టూపిడ్స్, అది పారిపోతుంటే మీరేం చేస్తున్నారా? వెళ్ళి త్వరగా తన్ని పట్టుకోండి, వెళ్ళండి. అలాగే మేడం. ఛ! రేయ్ పదరా. యశ్ వచ్చాడన్న టెన్షన్తో ఇక్కడ నేను చచ్చిపోతుంటే స్వాతి పారిపోవటం ఇంకొక టెన్షన్. ఛ! రేయ్ అది ఎటెళ్ళిందిరా? అటు వెళ్ళి ఉంటుంది. పద. సింధు మేడంకి కాల్ చేసి విషయం చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండమ్మా. అర్జెంటుగా ఒక ఫోన్ చేయాలి. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? హలో, ఎవరు? నేను మేడం, జర్నలిస్ట్ స్వాతిని. స్వాతి, ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు ఏమైపోయావు? ఎక్కడున్నావు? ఆ మధు పొలిటీషియన్ ఇద్దరు కలిసి నన్ను బంధించారు మేడం. దేనికి? వాళ్ళకి సంబంధించిన నిజాలు నేను తెలుసుకున్నానని, ఆ మధు నిజస్వరూపం ఏంటో, ప్రాజెక్టుని అడ్డం పెట్టుకుని తను ఎలా స్కామ్ చేయబోతుందో అన్నీ నేను తెలుసుకున్నానని, అవన్నీ మీకు పబ్లిక్కి ఎక్కడ చెప్తానోనని నన్ను దాచేశారు. వాళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకొనొచ్చి మీకు కాల్ చేస్తున్నాను. వాళ్ళ మనుషులు నన్ను వెంబడిస్తున్నారు మేడం. ప్లీజ్ మేడం, నన్ను ఎలాగైనా కాపాడండి మేడం. స్వాతి, ప్రెజెంట్ నేను హైదరాబాద్లో లేను, వేరే ఊళ్ళో ఉన్నాను. నేను ఇప్పుడు అక్కడికి రావాలంటే చాలా టైం పడుతుంది. నీకు దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా? దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ లేదు మేడం. ఎగ్జాక్ట్లీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో నాకు చెప్పు. ఇప్పుడు నేను ఏ ఏరియాలో ఉన్నానంటే, అయితే ఒక పని చెయ్యి. నువ్వు ఉన్న ఏరియాకి యష్ ఇల్లు చాలా దగ్గర. యష్ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. నువ్వు త్వరగా ఆ ఇంటికి వెళ్ళు. యష్కి జరిగిందంతా చెప్పు. నేను ఇప్పుడే యష్కి కాల్ చేసి నీ గురించి అంతా చెప్తాను, సరేనా? సరే మేడం, ఇప్పుడే వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు స్వాతి. ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే అమ్మా.
సింధు ఫోన్ చేస్తుంది. ఛా! యష్ కాల్ కట్ చేస్తున్నాడేంటి? ఎందుకు ఊరికే ఫోన్ చేస్తుంది? ఛా! యష్, నువ్వు కాల్ లిఫ్ట్ చేసేంత వరకు కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంటాను. మాట్లాడే వరకు వదిలేటట్లేదు. ఇక్కడ మాట్లాడితే అమ్మ నిద్ర లేస్తే డిస్టర్బ్ అవుతుంది. ఏ సింధు, ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసి విసిగిస్తున్నావు? ఏం కావాలి నీకు? యష్, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటో చెప్పు. జర్నలిస్ట్ స్వాతి పెద్ద డేంజర్లో ఉంది. తను ఇంకొద్ది నిమిషాల్లో మీ ఇంటి దగ్గరకు వస్తుంది. స్వాతి మా ఇంటికి రావడం ఏంటి? అది ఈ టైంలో? అసలు ఇక్కడ తనకేం పని? ప్లీజ్ యష్, ముందు నేను చెప్పేది విను. స్వాతి ఇంటికి రాగానే తనని ప్రొటెక్ట్ చేసి జాగ్రత్తగా చూసుకో. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం స్వాతియే చెప్తుంది. మీ వదిన గురించి నేను ఏం చెప్పినా నువ్వు నమ్మడం లేదు కదా? నువ్వు నమ్మే సాక్ష్యాలు స్వాతి దగ్గర ఉన్నాయి. తనే నీకు అన్ని వివరంగా చెప్తుంది. ఓకేనా? ఓకే. స్వాతి ఏం చెప్తుందో విన్న తర్వాత ఏం చేయాలన్నది డిసైడ్ చేస్తాను. ఉంటాను. తప్పించుకు పారిపోయిన స్వాతి ఈ ఇంటికొస్తుందా? రాని, దాని పని చెప్తాను. మేడం, స్వాతి ఇంకా కనపడలేదు. తన కోసమే వెతుకుతున్నాం మేడం. రే ఇడియట్, వెతకాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే అర్థమవుతుందా? అలాగే మేడం. రేయ్ పదరా. యష్కి ఏదో విధంగా ఇంట్లోకి వెళ్ళి నిజం చెప్పేయాలి. స్వాతి ఇంకా రావట్లేదేంటి?
ఏయ్, ఈ టైంలో మా ఇంటి ముందు ఏం చేస్తున్నారు? ఎవరు మీరు? సార్ మధు మేడం మమ్మల్ని ఇక్కడే ఈ ఇంటి ముందే ఉండమని చెప్పారు సార్. ఈ ఇంట్లోకి ఎవరు రాకుండా, ఈ ఇంట్లోంచి ఎవరు బయటికి పోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు సార్. అసలు అంత టైట్ సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఏంటి? అదే సార్, ప్రాజెక్టు సక్సెస్ అయింది కదా సార్. ఆఫీస్ బయట ఇంటి బయట జనాలు ఎక్కువగా వస్తుండటంతో సేఫ్టీ కోసం సెక్యూరిటీగా మేడం మమ్మల్ని ఇక్కడ ఉంచారు సార్. సరే చూడండి, స్వాతి అనే అమ్మాయి వస్తే మీరేం తను ఆపకండి, లోపలికి పంపించండి, సరేనా? అలాగే సార్. ఎప్పటికైనా మీ వదిన ఎలాంటిదో నీకు అర్థమైందా యష్? ఏంటి అర్థమయ్యేది? ఇంత టైం అయినా ఇప్పటి వరకు రాలేదు. ఏంటి యష్ నువ్వు అనేది? ఇప్పటి వరకు స్వాతి రాకపోవడం ఏంటి? మీ వదిన మళ్ళీ స్వాతిని కిడ్నాప్ చేసిందేమో యష్. ఎప్పుడు మా వదిన మీద పడి ఏడవడమేనా నువ్వు? ఇంకా వేరే పని లేదా నీకు?